రాముని యొక్క ప్రతిజ్ఞ, రాముని యొక్క ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? సముద్రపుటొడ్డున కూర్చుని ఉండగా విభీషణుడు వచ్చాడు, ఆకాశంలో నిలబడ్డాడు. శరణాగతి చేస్తున్నాను, నన్ను తీసుకోమన్నాడు. అంటే వానరులు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ అన్నారు, వద్దు, శత్రుపక్షంలో వాడు, రావణాసురుడి తమ్ముడు, ఆయనకి శరణాగతి ఇవ్వకండి అన్నారు. రాముడు అన్ని విని చిట్ట చివరికి అన్నాడు, మీకు ఓ చిన్న కథ చెప్తాను వినండి. పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పక్షులు ఉండేవి. ఆ 2 పక్షులు కలిసి కిచకిచలాడుతూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక బోయవాడు చెట్టు కిందకు వచ్చాడు. ఒక బాణం పెట్టి ఆడపక్షిని కొట్టాడు. ఆడపక్షి కింద పడింది. మగపక్షి చూస్తూ ఉండగా ఆ ఆడపక్షి యొక్క పీక నులిమేశాడు. ఆడపక్షి మరణించింది. దాన్ని తన బుట్టలో వేసుకుని పట్టుకుపోయాడు. కాల్చుకు తినేశాడు. దీన్ని మగపక్షి చూసింది. ఏడుస్తూ పైన గిరికీలు కొట్టింది. మళ్ళీ వెళ్లి చెట్టు మీద వాలింది. కొంతకాలం అయిన తరువాత ఇదే బోయవాడు ఆకలితో అలమటిస్తూ అడవికి వచ్చాడు. పోరున వాన కురిసింది. ఒక చెట్టు మీద కూర్చున్నాడు. చీకటి పడిపోతోంది. స్పృహ తప్పిపోతోంది. ఆకలి. నడవలేక నడుస్తూ ఈ మగపక్షి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు యందు ఒక దేవత ఉన్నది అని విన్నాడు. వచ్చి చెట్టు కింద పడిపోయాడు. ఆ దేవత రక్షిస్తుందని. పైనున్న మగపక్షి చూసింది. తెలిసి వచ్చినా తెలియక వచ్చినా నేనున్న చెట్టు కిందకొచ్చి పడిపోయాడు కాబట్టి ఇంటి ముందుకి అన్నార్తితో వచ్చి పడిపోయిన అతిథితో సమానం. ఈయన ఆకలి తీర్చాలనుకుంది. ఎగిరి వెళ్లి ఎండు పుల్లలు తెచ్చి అక్కడ పెట్టి ఎక్కడి నుంచో అగ్నిహోత్రం తెచ్చి వెలిగించింది. ఆ వేడికి బోయవాడు తెప్పరిల్లాడు. తినడానికి ఆహారం కావాలి. పక్షి బోయవాడిని తనని ఆహారంగా తీసుకోమని చెప్పి తానే అగ్నిలో పడి మరణించింది. ఆ బోయవాడు ఆ పిట్టని తిని బతికాడు. తన ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి పడిపోయినటువంటి బోయవాడికే ఒక పక్షి తిర్యక్ జాతికి చెందినది అతిథికి ఇంత సత్కరిస్తే, మనుష్య జాతిలో పుట్టి క్షత్రియుడనై పుట్టి సకృదేవ ప్రపన్నాయతవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని ప్రతిజ్ఞ చేసి ఎవరు రామా నీ వాడనన్నా రక్షిస్తానన్న వాణ్ణి ఇవాళ కృతజ్ఞతతో విడిచిపెట్టనా? విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చినా రామా నీకు శరణంటే చాలు, ఆయన్ని రక్షిస్తానని విభీషణుడిని శరణాగతి చేస్తే తీసుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. మహానుభావుడు ధర్మాత్ముడై సింహాసనం మీద కూర్చోవడం కోసం తన భార్య పతివ్రత అని తెలిసినా ధర్మాన్ని నిలబెట్టడం కోసం భార్యని పరిత్యజించిన వాడు రాముడు. రాముడి జీవితంలో ఎప్పుడూ తన స్వసుఖాన్ని కోరుకోలేదు. యుద్ధకాండ అయిపోయిన తర్వాత తిరిగొస్తూ ఒకవేళ భరతుడికి రాజ్యం ఏలాలన్న కోరిక కనపడితే హనుమ వెనక్కి తిరిగి వచ్చి నేను అడవులకు వెళ్ళిపోతానన్నాడు. అంతటి త్యాగశీలి రామచంద్రమూర్తి ఒకరి కోసం తాను జీవించాడు, కానీ తన కోసమని జీవించడం రాముడి జీవితంలో లేదు. తండ్రి పట్ల, తల్లి పట్ల, భార్య పట్ల, అన్న పట్ల, తమ్ముడి పట్ల, ప్రజల పట్ల, గురువు పట్ల, ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పాడు రాముడు. అందుకనేది రామాయణం అయింది. ఆ రాముడు చూపించినటువంటి ఆదర్శాల్లో ఒక్క ఆదర్శాన్ని ఎంచుకుని మహాత్మా గాంధీ గారు అన్నట్లుగా ఏదో ఒక్క ఆదర్శాన్ని మనం కాని ఎంచుకోగలిగామా? కేవలం చెప్పడం కాదు, నిజంగా ఇన్ని చెప్పి నేను ఇన్నింటిని పాటించలేకపోతే నా అంతటి కృతజ్ఞుడు వేరొకడు ఉండడు. అటువంటి ఆదర్శాన్ని పాటించగలిగినటువంటి శక్తి కూడా రామచంద్రమూర్తే కటాక్షించాలి. అది రామచంద్రమూర్తి మన జాతికి పెట్టిన భిక్ష. అందుకని రామ జీవితం అర్థమైందా? రాముడి ఆదర్శం అర్థమైందా? ఒక మనిషిగా